హాయ్ అండి అందరికీ. నోటికి కారం కారంగా కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి టొమాటోలని ఇలా కట్ చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక టమాటో, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్రను వేసి మూత పెట్టి మగ్గించుకోండి. టొమాటో మీద పొట్టు వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించండి. మనకి టొమాటోలు మగ్గాయో లేదో తెలుసుకోవడానికి ఒక ఫోక్ స్పూన్ తో ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు చల్లారాక టమాటోకు పైన పొట్టు తీసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని ఫోక్ స్పూన్ తో మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్ కు తగినంత సాల్ట్, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీరని వేసి బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ రెసిపీ ఇది. ఈ చట్నీని వేడివేడి అన్నంతో తింటే టేస్ట్ అదిరిపోయిందండి. మీరు మస్ట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. నేను ఇన్స్టాలోనో చూసి ట్రై చేశాను, ఎలా వస్తుందో అనుకున్నా, కానీ టేస్ట్ చాలా బాగుందండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.